పొద్దున్నే డక్కన్ క్రానికల్ పేపర్ చూశానండి. చూస్తే 12వ పేజీలో మనకి హెడ్లైన్ ఏముందంటే ఫిన్లాండ్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఫర్ ది 9th ఇయర్ అని. అంటే కన్సర్కేటివ్గా 9 ఏళ్ళు ఫిన్లాండ్ హయ్యెస్ట్ హ్యాపీనెస్తో ఉంది. ఇండియా హ్యాపీనెస్ పెరిగింది అన్నారు. ఏంటి పెరిగిందా అని చూస్తే 118 నుంచి 116కి వచ్చిందంట. ఇక పేపర్ పక్కన పెట్టేసి ఒక్కసారి చూసా నేను. మొత్తం చూస్తే మనకి బూమింగ్ ఐటీ సెక్టర్ కనపడుతోంది. పెద్ద పెద్ద హై రైజెస్ వస్తూ ఉన్నాయి. ఇంకా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఎందుకు మనం ఎగ్జాస్టెడ్గా ఉంటున్నాం, ఎందుకు అన్హ్యాపీగా ఉంటున్నాం అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. సో నేనేం చేశానంటే దీన్ని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయదలుచుకున్నా. నేనేం చేశాను, ఒకసారి మన రొటీన్స్ ఏ విధంగా ఉన్నాయి, మన తెలుగులో స్టేట్లో రొటీన్స్ ఏ విధంగా ఉన్నాయి అని చూశాను. ఎవరైనా మనకు చెప్పేది ఏంటి, స్ట్రాంగ్ సోషల్ నెట్వర్క్ పెంచుకోండి, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి, దీంతో పాటుగా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం తగ్గించకండి. ఈ 3 చేస్తే కనుక మన హ్యాపీనెస్ ఇండెక్స్ పెరుగుతుంది. అంటే మనకి సెక్యూరిటీ రావాలి, ఓవరాల్గా ఫైనాన్షియల్ సెక్యూరిటీ రావాలి. ప్రభుత్వం వైపు చేయాల్సింది ఉంది, మన వైపు చేయాల్సింది ఏంటి, మన వైపు ఈ 3 సజెస్ట్ చేస్తున్నారు అనమాట. ఒకటి సోషల్ సెక్యూరిటీ, మన సోషల్ మీటింగ్స్ పెంచుకోవాలి, గెట్ టుగెదర్స్ పెంచుకోవాలి, మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ కలిసేది ఎక్కువగా చేయాలి అనేది ఒకటి. రెండోది ఏంటి, మనం ఫిజికల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే రోజు ఎక్సర్సైజ్ చేయటం కానీ మెడిటేషన్ చేయటం కానీ ఇది చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మూడోది ఏంటంటే మనం ఎక్కువ సోషల్ మీడియాలో వెళ్ళిపోయి కంపారిజన్స్ రాకుండా చూసుకోవాలి. పక్కింటోడు, ఎదురింటోడు, ఇట్లాంటి వాడు మనకన్నా బాగా చేస్తున్నాడు అనేది మనం తగ్గించుకోవాలి. ఈ 3 తగ్గించుకుంటే హ్యాపీనెస్ ఉంటుంది అని. సరే, ఆ తర్వాత స్టెప్లో ఇంకొక ఆలోచన వచ్చింది. ఓకే, మనం ఎందుకు సోషల్ మీటింగ్స్ మిగతా వాళ్ళలాగా కావట్లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్లాండ్లో ఎక్కువ మీటింగ్ అవుతున్నారేమో, మనం తక్కువ మీట్ అవుతున్నామేమో. ఎందుకు మనం తక్కువ మీట్ అవుతున్నాము అనేది ఆలోచిస్తే మనకు అర్థమైంది ఏంటంటే చాలా మనీ ఖర్చు అవుతుంది. మీరు ఏదన్నా పార్టీ చేసుకోవాలనుకోండి, విపరీతమైన మనీ ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళినా కూడా సోషల్ గ్యాదరింగ్స్లో మనం హ్యాపీగా ఉంటున్నామా? లేదు. బాగా ఎక్స్పెన్సివ్ బట్టలు వేసుకొని ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్కి వెళ్ళి ఆడ కూర్చొని మాకు శాలరీ ఇంత ఉంది, మాకు శాలరీ ఇంత ఉంది అని, మా కార్ ఇది, మాకు పెద్ద కారును, లేకపోతే మా పిల్లలేమో ఐఐటి జేఈ ర్యాంక్ వచ్చింది, మీ పిల్లోడు ఏం చేస్తున్నాడనో, నీట్లో ఎంట్రన్స్ ఎంత వచ్చింది ర్యాంక్ అని కంపేర్ చేసుకోవడం, లేకపోతే మేము బిజినెస్ క్లాస్లో అక్కడికి పోయి వచ్చాము, సింగపూర్ పోయి వచ్చాము, లేకపోతే యూరోప్ పోయాము, మార్చి పిచ్చు పోయాము, లేకపోతే ఇట్లాంటి కంపారిజన్స్. పొద్దున్న లేస్తే కంపారిజన్స్ అనమాట. అక్కడికి పోయి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. బయటికి పోయి వచ్చామనుకోండి, మీటింగ్ పోయి వస్తే ఇంకా హ్యాపీనెస్ రావాల్సింది పోయి ఇంకా కష్టం అవుతుంది. మరి ఏం చేయాలి? నేను అప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒకళ్ళు కూర్చోబెట్టదలుచుకున్నా. నాకు ఒక 5 విభిన్నమైన క్యారెక్టర్స్ని కూర్చోబెట్టి వీళ్ళతో డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఫస్ట్ నేను చూస్ చేసుకుంది గాంధీ గారు, తర్వాత కార్ల్ మార్క్స్ గారు, అయాన్ ర్యాండ్, క్యాపిటలిజంలో ఇవి టాప్, అట్లాగే మార్టిన్ లూథర్ కింగ్, తర్వాత సోక్రటీస్. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక డిస్కషన్ పెట్టి ఎలా ఇండియాలో హ్యాపీనెస్ ఇంప్రూవ్ చేయాలా అనేది ఒకసారి ఇన్వెస్టిగేట్ చేద్దామని. సో వీళ్ళందరినీ కూర్చోబెడితే వాళ్ళ డిస్కషన్ ఈ రకంగా అయిందనమాట. అసలు వాళ్ళు ఇచ్చిన ఇన్సైట్స్ మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. సోక్రటీస్ ఏం చెప్పాడంటే, మనం అందరం ఎందుకు అన్హ్యాపీగా ఉన్నామంటే మనం సెల్ఫ్ వర్త్ని మన నైబర్స్కి అవుట్సోర్స్ చేశాము అని. దాని అర్థం ఏంటంటే మనం ఎలాంటి వాళ్ళము అనేది మన పక్కన వాడు చెప్తే కానీ మనకు తెలియని పరిస్థితి. వాడు అబ్బా మీరు టాప్గా ఉన్నారంటే మనకి బాగా అనిపిస్తుంది. వాడు ఇందిరా బాబు నువ్వు ఇట్లా ఉన్నావు, మీ పిల్లలు ఇలా ఉన్నారంటే మనకు బాధ అనిపిస్తుంది. అంటే మన సెల్ఫ్ వర్త్ని మన నైబర్స్కి మనం అవుట్సోర్స్ చేసేయటం వల్ల మనం అన్హ్యాపీగా ఉన్నామని సోక్రటీస్ చెప్పారు. మార్క్స్ ఏమన్నారంటే, క్యాపిటలిజం ఏం చేసిందంటే మన లీజర్ని కమాడిఫై చేసేసింది. అంటే ఇప్పుడు మనం ఒకసారి డబ్బులు ఖర్చు పెడితే కానీ హ్యాపీనెస్ రాదు. మీరు ఎక్కడికన్నా వెళ్ళి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్ళారు, ఓ 2-3 వేలు ఖర్చు పెడితే కానీ మీకు హ్యాపీనెస్ రాదు. మీరు ఒక పార్క్కి వెళ్ళారు, మీరు డబ్బులు ఖర్చు పెట్టాలా. మీరు ఏం చెయ్యాలన్నా కూడా మీరు లీజర్కి ఒక ఊరికి వెళ్ళాలా, డబ్బులు ఖర్చు పెట్టాలా. ఏం చేయాలన్నా సరే మీరు డబ్బులు ఖర్చు పెడితే కానీ మీకు హ్యాపీనెస్ వచ్చే పరిస్థితి లేదు. ఒక రెస్టారెంట్కి వెళ్ళాలా, మీరు డబ్బులు ఖర్చు పెట్టాలా. ఒక పార్టీకి వెళ్ళాలా, మీరు అక్కడ ఏదో ఒకటి గిఫ్ట్ ఏదో ఒకటి తీసుకెళ్ళాలా, మీరు డబ్బులు ఖర్చు పెట్టాలా. ఖర్చు పెట్టినాడు మళ్ళీ గొప్ప, ఎవడు ఎక్కువ ఖర్చు పెట్టాడు, ఎవడు తక్కువ పెట్టాడు, వీడు 200 కోట్లు ఖర్చు పెట్టాడు పెళ్ళికి, వాడు 400 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇదే నడుస్తాను. ఇది మార్క్స్ చెప్పింది. అయాన్ ర్యాండ్ ఏం చెప్పిందంటే మనం ఇండివిజువల్ జాయ్ని సాక్రిఫైస్ చేస్తున్నాము కలెక్టివ్ సొసైటీ కోసం అని. అంటే మనం క్వైట్గా కూర్చొని ప్రశాంతంగా మనంతటా మనం హ్యాపీనెస్లో ఉండగలుగుతున్నామా, మనం ఒక సక్సెస్ అచీవ్ చేయాలనుకున్నాం, దానికోసం కష్టపడి ఓకే మనం ఇంత కష్టపడ్డామన్న ఆ హ్యాపీనెస్ మనకు వస్తుందా, మనం కలెక్టివ్ సొసైటీ గురించి మనం ఆలోచిస్తున్నాం. గాంధీ గారు ఏం చెప్పారంటే,
సింప్లిసిటీ అనే దాని బ్యూటీయే కోల్పోయాం మనం అని గాంధీ గారు చెప్పేది చాలా ఇంపార్టెంట్. అసలు ఆ సింప్లిసిటీకి వాల్యూ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఒక చోటకి వెళ్ళి కామ్గా కూర్చున్నారు, మనం ఇంకేం చేయట్లా, ఆ కూర్చున్న టైంలో కూడా ఆ సింప్లిసిటీని కూడా కేవలం ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెడితే తప్ప దానికి వ్యాలిడేషన్ లేదు. అంటే సింప్లిసిటీ కోసం సింప్లిసిటీ కాదు, ఇది సింపుల్గా కనపడటం కోసం సింప్లిసిటీ. అసలు నిజమైన సింప్లిసిటీలో మన ఆనందాన్ని, అంటే ఇప్పుడు ఉంగరాలు తీసేసేయండి, చైన్స్ తీసేసేయండి, సింపుల్గా ఉంటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది అని. అంటే మీరు ఒక రికమెండేషన్ పెట్టుకొని L1కి వెళ్ళిపోయి మీరు దర్శనం చేసుకున్నారనుకోండి, మీకు వచ్చే ఆనందం కన్నా లైన్లో నిలబడుకొని వెళ్ళారు చూసారా, వాళ్ళకి వచ్చే ఆనందం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి వచ్చే డివోషన్ ఎక్కువ ఉంటుంది. సో మార్టిన్ లూథర్ కింగ్ ఏం చెప్పాడంటే, మనకి కొన్ని ప్లేసెస్ కావాలి వేర్ వీఆర్ జడ్జ్డ్ బై అవర్ క్యారెక్టర్, మన క్యారెక్టర్ బట్టి మనం జడ్జ్ చేయాలి, మన బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి కాదు అని. వీళ్ళందరూ కూర్చొని ఆలోచించి ఒకటే సొల్యూషన్ ఇవ్వమని నేను ఐఐని అడిగాను అనమాట. వాళ్ళందరూ కలిసి చెప్పింది ఏంటంటే ఒక్క సొల్యూషన్ ఇచ్చారనమాట. వీటన్నిటిని ఒక బ్రిలియంట్ యూనివర్సలీ అప్లికబుల్ కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని అన్మెజర్డ్ క్రియేషన్ అని అంటారనమాట. అన్మెజర్డ్ క్రియేషన్లో మూడు ఇంపార్టెంట్ థింగ్స్: జీరో మనీ, జీరో స్క్రీన్స్, జీరో స్కోర్ బోర్డ్స్. అంటే మనం ఎక్కడా కూడా మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనేది ఉండకూడదు, స్క్రీన్ అనేది ఉండకూడదు. స్క్రీన్లో అంటే మళ్ళీ ఇమీడియట్గా కంపారిజన్ ఫోటో తీసుకోవడం పెట్టడం ఇట్లాంటిది కాదు. మూడోది స్కోర్ బోర్డు ఉండకూడదు. అంటే ఎన్ని గంటలు నేను డివోషన్ చేశాను, ఎన్ని రౌండ్స్ నేను తిరిగాను అంటే నేను రిలీజియన్కి చేయొచ్చు కదా అడిగాను నేను. ఇదే ఈ మీరు చెప్తున్న కాన్సెప్ట్ అన్మెజర్డ్ క్రియేషన్ ఉంది కదా, రిలీజియన్లో ఇది పాసిబులే కదా, రిలీజియన్ ఏ రిలీజియన్ అయినా కావచ్చు, దాన్ని పాసిబిలిటీ చేసుకోవచ్చు కదా, అప్పుడు హ్యాపీనెస్ రావచ్చు కదా. అంటే ఒక భజనకి వెళ్ళాము, భజనలో చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా అని అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే రిలీజియన్ అనే దాంట్లో వస్తుంది, కానీ ఇప్పుడు ఏమైపోయింది, రిలీజియన్ కూడా కమాడిఫై అయిపోయింది. అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాడు ఇంకొద్దిగా ముందెళ్ళి చూడగలుగుతాడు, డబ్బులు ఉన్నాడు ఇంకొద్దిగా ఎక్కువ భజన చేయగలుగుతాడు, హెల్త్ ఉన్నాడు ఇంకెక్కువ 2 రోజులు వేయగలుగుతాడు. సో ప్రతి దానికి కంపారిజన్ అనమాట. భగవంతుడి దగ్గర మీరు శ్రీరామనవమికి మీరు పూజ చేస్తున్నారు, ఇంట్లో ఎంత పెద్ద పండలు వేశారు, ఎంత బంగారపు విగ్రహాలు పెట్టారు, ఆ జరీ చీర కట్టారు సీతమ్మ వారికి, అద్భుతంగా ఉంది. అసలు నిజమైన డివోషన్కి వాల్యూ ఉండట్లా. రిలీజియన్ని ఉపయోగించుకోవచ్చు మనం హ్యాపీనెస్గా ఉండటానికి, కానీ దాంట్లో కూడా అది ఇంకొక లేయర్ అయిపోయింది. మనం దాంట్లో కూడా ఇంకా మనం ఫోటో తీసి పెట్టాలి. ఇవాళ మనం భజన చేయాలా, ఆ భజన ఫోటో తీసి పెట్టాలి, అబ్బా ఎంత బాగా ఉంది, మన మొహంలో ఎంత బాగా డివోషన్ కనపడుతుందని. నిజంగా డివోషన్ మనసులో ఉండదు, మొహంలో కనపడాలా, అది ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళాలి. ఇది ప్రాబ్లం ఉంది. సో మరి ఏం చేయాలని వీళ్ళందరిని అడిగితే ఏం చెప్పారంటే, ఒక వీక్ కన్నా ఒక యాక్టివిటీ చేసుకోండి, ఆ యాక్టివిటీలో ఈ 3 వచ్చేటట్టు చూసుకోండి. డబ్బులు ఉండకూడదు, స్క్రీన్స్ ఉండకూడదు, ఎక్కడ స్కోర్ అనేది ఉండకూడదు. మరి ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వమని అడిగాను. ఇప్పుడు కూర్చొని ఫ్యామిలీలో కూర్చొని క్యారమ్ బోర్డు ఆడుకున్నారు, ఏదో బోర్డు గేమ్ ఆడుకున్నారు, హ్యాపీగా ఆడుకోండి. మన పీపుల్ అందరూ కలిసి, కమ్యూనిటీలో ఉన్న పీపుల్ అందరూ కలిసి ఒక యాక్టివిటీ పెట్టుకోండి, కమ్యూనిటీని క్లీన్ చేయడానికి. మొత్తం ఉన్నదంతా స్ట్రీట్ అంతా తుడుచుకోండి, మీరే తుడుచుకోండి. లేకపోతే ఒక గురుద్వారాకి వెళ్ళండి, ఒక టెంపుల్కి వెళ్ళండి, ఒక మాస్క్కి వెళ్ళండి, మసీద్కి వెళ్ళండి, అక్కడ ఫుడ్ సర్వ్ చేయండి. అక్కడ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ని మీరేం స్పాన్సర్ చేయక్కర్లా, ఫుడ్ సర్వ్ చేయండి. అంటే ఒక యాక్టివిటీ ఏమీ ఆశించకుండా, ఏమీ కొంచెం కూడా ఆశించకుండా మనం ఏదైనా యాక్టివిటీ డివోషన్తో చేయగలిగితే అది బ్రహ్మాండంగా ఉంటుంది అని. అంటే ఇంకొకటి చెప్పారనమాట, చాయ్ పే చర్చ అంటారు కదా, మనం ఇంతకుముందు ఉండేది తెలుగు రాష్ట్రాల్లో, ఇది బాగుండేది. మేము గార్డెన్ సెంటర్లో కూర్చునే వాళ్ళం గుంటూరులో. నాకు అప్పుడు అర్థం కాలేదు ఎంత పెద్ద ఇదని. రోజు ఈవినింగ్ ఏం చేసేవాళ్ళం అంటే, కాలేజ్ అయిపోగానే గార్డెన్ సెంటర్లో ఊరికే కూర్చునేవాళ్ళం, 4 బైకులు ఆడ పెట్టుకొని ఒక 10 మంది ఆడ కూర్చొని ఉండేవాళ్ళం అనమాట, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఏమీ ఫ్యాన్సీ స్నాక్స్ ఉండే కాదు, పక్కనే ఒక మన ఇవి ఉంటాయి అన్నమాట, మా ఇది చేసి మిక్సర్ తయారు చేసేవాడు. గుంటూరులో మిక్సర్ బండ్లు ఎక్కువ ఉంటాయి. ఆ మిక్సర్ తీసుకోవడం, డ్రెస్సింగ్ చేసుకునే అవసరమే లేదు, మొహం కూడా కడుక్కునేవాళ్ళం కాదు, ఆడ పోయి కూర్చునేవాళ్ళం. కూర్చొని ఊరికే ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఎంత సరదాగా స్పెండ్ చేసేవాళ్ళం అంటే ఫ్రెండ్స్తో. మనం మాట్లాడాలన్నది కూడా లేదు, మనం ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఉంటారు, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలన్నా ఇది కూడా ఉండదు, దుగ్ధ కూడా ఉండదు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. మనం ఎందుకు వెళ్ళామనేది ఒక పర్పస్ ఉండదు, ఎందుకు వచ్చామనేది ఒక పర్పస్ ఉండదు, టైం కలిపి స్పెండ్ చేస్తున్నాం. అది మనకి ఇంపార్టెంటు అనేది అర్థమైందనమాట. మనం ఇప్పుడు ఒక ర్యాట్ రేస్లో కొట్టుకుపోతున్నాం, పదే వీడికన్నా నాకెక్కువ, నాకన్నా వాడికి ఎక్కువ, ఇట్లా ఇదే పని ఇంకా చేయాలి, ఇంకా చెందాలి అన్నది ఎక్కువ అయిపోయింది. దీంట్లో కనుక మనం ఒక్క స్టెప్ వెనక్కి వేస్తే మనం ఈ 116వ ర్యాంక్ నుంచి ముందుకు వెళ్ళగలుగుతాం. గవర్నమెంట్ సైడ్ నుంచి అక్కర్లా, దీన్ని ఎలా చేయాలి అనేది మీరే చూడండి. మీరు ప్రతి ఒక్కళ్ళు దీంట్లో మళ్ళీ ఇంటెలిజెన్స్ ఐక్యూ లేదు, ప్రతి ఒక్కళ్ళకి దీని గురించి ఆలోచన ఉంటుంది. ఒక్కసారి
మీరు కూడా దీనికి రిప్లైస్లో పోస్ట్ చేయండి. నేను ఈసారి ప్రతి రిప్లై చదువుతాను, ప్రతి రిప్లై చదువుతాను. ఒక టుగెదర్ మనం హ్యాపీనెస్ ఇండెక్స్ ఏ రకంగా ఇండియాలో పెంచాలి అని గట్టిగా కష్టపడాలి. నమస్తే.